హాయ్, హౌ ఆర్ యూ? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ మీ ముందు ఇలా నించోడానికి రీజన్ ఏంటంటే చాలా డేస్ షూట్స్ డిలే అయింది కదా. అండ్ చాలా వరకు డేస్ కూడా కాదు, మంత్స్ ఏకంగా ఒక వీడియో నేను వచ్చి సో చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు నాకు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, సో అండ్ మా ప్రాంక్స్ పేజ్లో. అందుకనే నేను ఇట్లా రీజన్ చెప్పడానికి వచ్చాను. అండ్ మీ ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, లాట్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి నాకు. ఏంటి రీజన్, ఏంటి తను గారు ఎక్కడ, అది ఇది అనుకుంటూ. ఏం కాలేదండి, నాకు కాలేజెస్ ఓపెన్ అయినాయి. ఏదో కాలేజెస్ ఓపెన్ అయినాయి చదువుకోవాలి, టాపర్ అయిపోతామని కాదు, జస్ట్ ఫెయిల్ కూడా అవ్వకుండా ఉండాలి కదా. సో అందుకనే ఎగ్జామ్స్ గురించి అని 2 months ఆగాను. జస్ట్ ఒక స్మాల్ గ్యాప్ అంతే. ఒక బ్రేక్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ వచ్చేస్తాం మేము ముందుకి సేమ్ ఎనర్జీతో అండ్ ఇంకా బెటర్ ఆప్షన్స్తో వస్తాను. సో అందరూ ఇట్లానే ఏమాత్రం మీరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా, డల్ అవ్వకుండా మా ప్రాంక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, ఉన్న వీడియోస్ని ఎంజాయ్ చేస్తూ అలా మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ నేను నిజంగా థ్యాంక్ యూ, అసలు నేను అనుకోలేదు ఇంత ఇదిగా ఇదవుతారు, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని. సో చాలామంది రిపీటెడ్గా క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. నా ఫేవరెట్ అని కాదు, మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ నేను క్యాప్చర్ చేసుకున్నాను, స్క్రీన్ షాట్ తీసుకున్నాను. సో అన్నీ నాకు ఒక ఆల్బంలా క్రియేట్ చేసుకొని రెడీగా ఉన్నా మీకు ఆన్సర్ చేయడానికి. సో వెళ్ళిపోదామా మరి క్వశ్చన్స్లోకి? చూద్దాం. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ మెయిన్ క్వశ్చన్ ఇది అందరికీ. ఎందుకు తను గారు ఇన్ని డేస్ ఏమైపోయావు? ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఇది కంటిన్యూస్ రిపీటెడ్, మ్యాక్సిమం లీడింగ్ ఉంది. సో అందుకనే చెప్పాను కదా, కాలేజ్ డ్యూ టు ఎగ్జామ్స్. సో అది రీజన్. వచ్చేస్తాం మళ్ళీ మీ ముందుకి. నెక్స్ట్ ప్రాంక్ కాన్సెప్ట్ ఏంటి? సో ప్లాన్ చేసుకోలేదండి. సో యాక్చువల్లీ లాస్ట్లో అయితే నాకు నెక్స్ట్ ప్రాంక్ కాన్సెప్ట్ ఏంటి ప్లాన్ అయితే చేసుకోలేదు. మేము ప్రతిదీ అంతే, 1 day ముందు అనుకుంటాం, ఫుల్ ప్లెజ్డ్గా వెళ్తాం అక్కడికి, ఆ లొకేషన్కి. సో సక్సెస్గా అయితే తిరిగి వస్తాం. అండ్ నెక్స్ట్ ప్రాంక్ అయితే కాన్సెప్ట్ ఏమనుకోలేదు, కానీ వస్తే మాత్రం లైక్ అంటే ఒకసారి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మీకు ఇస్తాను. ఎగ్జాక్ట్లీ మ్యానిక్వీన్ లాంటిది. దాక్షాయిని మీ సిస్టరా? నో అట్లాంటిది ఏం లేదు. సో ఇలా కూడా అనుకోవచ్చు, యాజ్ ఏ కజిన్ సిస్టర్ అని, లైక్ అంటే సపోర్ట్ చేసింది కదా, నాకు జస్ట్ తెలుసు. సో అందుకనే మరి నా గురించి అని షూట్స్ ఆగిపోవడం ఇష్టం లేదు. సో అందుకనే తనకి నేను ప్రిఫర్ చేశాను, అలా అయింది. సో అందుకనే వచ్చింది, నాట్ ఏ సిస్టర్. మీ స్మైల్ చాలా బాగుంది, ఏ షాంపూ యూస్ చేస్తారు? ఏంటండి నా మీద ప్రాంక్సా? షాంపూ ట్రెస్మీ, టీత్కి, దీనికి క్లినిక్ ప్లస్. నైస్. అసలు అంటే ఇవి మోస్ట్లీ యూస్డ్ క్వశ్చన్స్ అనమాట ఇన్స్టాలో ఇవన్నీ. అంటే లైక్ పెట్టుకున్నాను అనమాట, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సెకండ్ క్వశ్చన్, అట్లా లీడింగ్ అన్నీ స్టార్టింగ్ అలా తక్కువగా. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ, భలే అడిగారు క్వశ్చన్స్ మాత్రం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంక్స్ చేసేటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అట్ సమ్ సిచ్యువేషన్స్ భయం వేసిద్ది. లైక్ అంటే స్టార్టింగ్ డేస్లో అంటే అప్పుడు షూట్ నాకు కొత్త అనమాట. సో ఆ సిచ్యువేషన్, ఆ టైంలో మాత్రం చాలా అంటే చాలా భయం వేసేది. అంటే ఎలా రియాక్ట్ అవుతారు, సో నేను వాళ్ళతో ఎలా యాక్ట్ చేయాలి, లేదంటే నేను బయట కవర్ సాంగ్స్ ఎక్కువ చేసేటప్పటికి, సో అంటే అది ముందే కదా నేను స్క్రిప్ట్ చూసుకోవడం కానీ కొంచెం ఉంటుంది, లైక్ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ కొన్ని చూసుకుంటా. బట్ ఇది మాత్రం అట్లా కాదు కదా, డైరెక్ట్ ఎలా రియాక్ట్ అవుతారు, కొంతమంది పాజిటివ్, కొంతమంది నెగిటివ్. సో ఫీల్ అవటం అంటే స్టార్టింగ్లో భయం వేసేది, నెక్స్ట్ అలవాటు అయిపోయింది, కొంచెం ధైర్యం వచ్చింది, ఏమైతే అది అవుతుంది. కానీ ఎంజాయ్ చేయడం అలవాటు నాకు. ఏ షూట్ అయినా సరే అలా ఫీల్ అవటం అంటే ఎంజాయ్ చేస్తాను అంతే, ఏదైతే అది ఇది చేసేద్దాం అనిపించింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కవర్ సాంగ్స్ ఆర్ ప్రాంక్స్, వాట్ డూ యూ ప్రిఫర్? సో ఎగ్జాక్ట్లీ నాకు ఫస్ట్ ఆఫర్ అంటే ఈ ఫీల్డ్లో క్యామ్ ముందు నించొని యాక్ట్ చేయడానికి ఆపర్చునిటీ కవర్ సాంగ్స్. అంటే
వచ్చింది కవర్ సాంగ్స్ ద్వారానే నేను బయటకు వచ్చాను. లైక్ ఒక ఫేమ్ అంటూ నాకు వచ్చింది. సో తర్వాత ప్రాంక్స్ వల్ల ఇంకా కొంచెం ఫేమ్ వచ్చింది. అంటే నెగిటివిటీ అనేది దేనికి రాలేదు, ప్రతిదీ పాజిటివ్గానే అందరు థింక్ చేశారు అండ్ సపోర్ట్ కూడా రెండింటికి వచ్చింది. సో ఐ ప్రిఫర్ బోత్. నాకు రెండు కళ్ళ లాంటివి. స్టడీయింగ్ ఆర్ జాబ్? ఏంటండి ఇది స్టడీయింగ్ అండి, ఇంటర్ సెకండ్ ఇయరేనండి బాబు. అంటే చాలామంది నా పర్సనాలిటీ చూసి అనుకోవచ్చు, మేబీ ఇట్స్ ఓకే, ఏం ప్రాబ్లం లేదు. స్టడీయింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఆయన. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీ టైంలో ఏం చేస్తారు? నాకంటూ ఫ్రీ టైం దొరికితే మాత్రం ఫస్ట్ థింగ్ మా పేరెంట్స్తో స్పెండ్ అవుట్ చేయడానికి, టైం వాళ్ళతో కేటాయించడానికి చూస్తాను. నెక్స్ట్ తినడం, పడుకోవడం అండ్ కార్టూన్స్ చూసుకుంటాను ఎక్కువగా. డోరేమోన్ లవ్. ఫ్రీ టైం ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఫేవరెట్ ఫుడ్ ఏంటి? పానీపూరి, చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రాన్స్ ఫ్రై అండ్ మోస్ట్లీ ఈ 3 ఫస్ట్ ఐటమ్ నేను అదే ప్రిఫర్ చేస్తాను. దీనికి మించి ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా కావాలి అంటే ఈ 3 తర్వాత నాకు వెంటనే తీసుకోవాల్సిందంటే థమ్స్అప్, కోక్ డ్రింక్. సో ఈ 4 ఐటమ్స్. ఓ మై గాడ్, కొంచెం స్టడీగా వెళ్ళారు ఎవరో, అంటే యాజ్ ఎడ్యుకేషన్ పరంగా వచ్చారు. A+B² ఫార్ములా అడుగుతున్నారు. నేను మరీ ఫీల్డ్కి వచ్చేసానంటే మరి ఫార్ములాస్ రావని అడుగుతున్నారో తెలీదు, టెస్ట్ చేద్దామని అడుగుతున్నారు. ఇట్స్ ఓకే, బట్ చెప్తాను. A² + B² + 2AB. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ గుర్తు చేస్తున్నారు నాకు. సో ఆర్ యూ ఇన్ రిలేషన్? మోస్ట్ క్రేజియస్ట్ క్వశ్చన్ ఇది. ఆర్ యూ ఇన్ రిలేషన్? నాట్ ఇట్, నో, నెవర్. చేయలేదు, చేయట్లేదు, చేయను కూడా ఎప్పటికీ. సో ఇంకా మీకు ఇంకా డీప్గా కావాలి, లేదు తను గారికి ఉన్నారు అనుకుంటే మాత్రం నాకంటూ ఇద్దరు, లేదు 3 ఉన్నారు. మమ్మీ, డాడీ, పేరెంట్స్ అండ్ మా బ్రదర్. సో నెక్స్ట్ 4th ఎవరంటే సబ్స్క్రైబర్స్, మీరే. వీళ్ళతోనే ఉన్నాను నేను రిలేషన్లో. ప్రాంక్ ఎప్పుడైనా రివర్స్ అయిందా అక్క? అయిందిరా. ఒక చెల్లి అండ్ ఒక బ్రదర్స్ కూడా అడిగినట్టున్నారు. ప్రాంక్ ఎప్పుడైనా రివర్స్ అయిందా అక్క? సో రివర్స్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ ప్రాంక్ నాది అయింది. ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట ఆవిడ. అది అంటే ప్రాంక్ ఇప్పుడు నేను అది ఛానల్లో లేదు, బట్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక మూగావిడలాగా యాక్ట్ చేయాలి. డమ్ అనమాట, మాటలు రావు. బట్ సడన్లీ ఆమె దగ్గర మాటలు రానట్టు యాక్ట్ చేసి తర్వాత మాటలు వస్తున్నట్టు చేసేటప్పటికి చాలా అంటే లైక్ ఏంటి పిచ్చిగా ఉందా సో అనేటప్పటికీ ఇలా ప్రాంక్ అని చెప్పాను. ఇట్స్ ఓకే, లైట్ తీసుకున్నారు, అంత సీరియస్ అయితే అవ్వలేదు. సో ఫస్ట్ ప్రాంక్ అట్లా అయింది. నెక్స్ట్ నుండి ఎవరు అంత రివర్స్ కాలేదు. బాగా సపోర్ట్ చేశారు అందరూ. నెక్స్ట్ నేటివ్ ప్లేస్ ఒరిస్సా. చాలామంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్. యాక్చువల్లీ నేటివ్ ప్లేస్ ఒరిస్సా అండి నాది. అలా అని ఒరిస్సా ఏదో అనుకోమాకండి. ఒరిస్సాలో జస్ట్ ఒక విలేజ్ అనమాట. ఆ బార్డర్ ఇటు వస్తే ఆంధ్ర అయ్యేది, అటు వస్తే ఒరిస్సా అయ్యేది. సో ఒక చిన్న గ్యాప్లో ఒరిస్సా విలేజ్. నెక్స్ట్ క్వశ్చన్, మాకు ఛాన్స్ ఇస్తారా? ఓకే, ప్రాంక్స్లో ఛాన్సా? ష్యూర్ అండి, తప్పకుండా. వన్ ఆఫ్ ది బెస్ట్లో. నాకు ఏదైనా టీమ్ మెంబర్స్ కావాలంటే నేను డెఫినెట్గా ఇన్స్టా పేజ్లో అండ్ యూట్యూబ్లో స్టోరీ పెడతాను. తప్పకుండా మీ సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఛాన్స్. లవ్ ప్రపోజల్స్ చెయ్యరా మీరు? ఇది చాలామంది అడిగారు. సో ప్రపోజల్స్ అంటే ఏం లేదు. యాక్చువల్లీ అందరూ ఒక వేలో వెళ్తే నేను డిఫరెంట్ వేలో వెళ్ళాలని, అండ్ అది కూడా నాట్ ఇన్ ఎ సిల్లీ మేనర్ ఆర్ ఇన్ ఎ బ్యాడ్ మేనర్, ఒక మంచి విధంగా చూపించాలనుకుంటున్నాను. ఇన్ క్రేజియస్ట్ వే, ఎంటర్టైన్మెంట్ అయ్యేటట్టు. సో చేద్దాం, నాట్ నౌ, ఫర్దర్గా. సో నెక్స్ట్,
ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఫేవరెట్ ప్లేస్ ఆల్వేస్ ఐ లైక్ టు బీ ఇన్ పీస్ఫుల్ సరౌండింగ్స్. సో నాకు ఎందుకంటే ఆల్వేస్ షూట్స్ వల్ల కానీ దేనివల్ల కానీ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో హడావిడి చేస్తూ ఉంటాను ఎప్పుడైనా ఉంటూ ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే. నార్మల్గా షూట్స్లో ఉంటే ఆల్వేస్ రచ్చగా ఉంటుంది. అంటే నేను వెళ్ళే ప్లేసెస్ కానీ ఎంజాయబుల్, అక్కడ డల్గా ఉన్నా సరే నేను సందడి చేసేస్తాను మ్యాక్సిమం. నాకంటూ ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఆల్వేస్ ఒక ఫారెస్ట్ ఏరియాస్ కానీ. సో ఫ్యామిలీతో వెళ్తే నాకు ఎటువంటి ప్లేస్ అయినా అలా పీస్ఫుల్గా అయిపోయేది కాబట్టి ఫ్యామిలీతోనే ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలనుకుంటాను. మంచి ప్లేస్ లైక్ తోట టైప్ అనమాట, గార్డెన్ ఏరియాస్కి అట్లా అనమాట. సో నెక్స్ట్ చాలా క్వశ్చన్స్ అడిగారండి, థ్యాంక్ యూ. మ్యానిక్వీన్లో మీరేనా మీ సిస్టరా అంతా బాగున్నారేంటి? మై గాడ్, యాక్చువల్లీ మ్యానిక్వీన్లో నేనేనండి. అదే ఆ బొమ్మలా చేసింది నేనే. అండ్ నాకు సిస్టర్ అంటే ఎవరు లేరు, వన్ బ్రదర్ ఎల్డర్, అది నేనే మ్యానిక్వీన్లో. చూడండి నేను హెయిర్ ఎవ్రీథింగ్ నేనే అనమాట. మళ్ళీ కావాలంటే శారీ కట్టుకొని వస్తా, బట్ టైం అవుతుంది, ఐ కాంట్. సో అండ్ మర్చిపోయా, మ్యానిక్వీన్కి మీరు ఇచ్చిన సపోర్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ, పీక్స్ అసలు. అట్లాంటి దాంతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎనీ మూవీ ఛాన్సెస్. సో మూవీ అంటే అంత పెద్ద ఛాన్స్ ఏం రాలేదు. ఐ మీన్ లైక్ డెమో ఫీలింగ్స్ అని, లైక్ ఇట్లా డాక్యుమెంటరీ, లైక్ చాలా వచ్చినాయి షార్ట్ ఫిలిమ్స్ కన్నా ఎక్కువగానే. సో చాలా ఆఫర్స్ అయితే వచ్చినాయి, థ్యాంక్ యూ సో మచ్ అడిగినందుకు. అండ్ నాకు ప్రిఫర్ చేసిన వాళ్ళకి కూడా ఐ లవ్ యూ తను అక్క, ఐ లవ్ యూ టూ నాన్న. ఎవరు సిస్టర్, ఒక సిస్టర్ పెట్టింది ఐ లవ్ యూ తను అక్క అని. సో లవ్ యూ సో మచ్, నాట్ ఓన్లీ యూ అండ్ చూస్తున్న వాళ్ళకి అండ్ మా వ్యూయర్స్కి, మా సబ్స్క్రైబర్స్ అందరికీ లవ్ యూ సో మచ్, లాట్స్ ఆఫ్ లవ్. సో వామ్మో, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. అందాన్ని మింగేశారా అంట. యా మింగేశానండి బాబు, ఏం చేస్తాం, క్రేజియస్ట్ క్వశ్చన్ అసలు ఇది. అందాన్ని మింగేశారా? మింగేసా, తినేస్తున్నా రోజుకి, అందుకని ఇట్లా అవుతున్నా. ఇది మరీ స్టూపిడ్ క్వశ్చన్ అండి, ఏంటండి ఇది అసలు, నేను ఉండాలా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫోటోషూట్కి ఏ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు? సో ఫోటోషూట్ కంటే డిపెండ్స్ ఆన్ మై కాస్ట్యూమ్ అండ్ మై మూడ్ అండ్ ద డే. సో 3 అనమాట. సో కాస్ట్యూమ్ అంటే ఇప్పుడు వెస్టర్న్ ఉంటే ఎనీ మాల్స్ ఆర్ కొంచెం మాస్గా ఉండే ప్లేసెస్. అండ్ నెక్స్ట్ ట్రెడిషన్ అంటే తెలిసిందే కదా, ఫార్మ్స్, ఫీల్డ్స్ అట్లాంటివి. సో అండ్ ఒకవేళ అదే కానీ ఈవెంట్ అయ్యింది అట్లా అయితే అది లొకేషన్ బట్ అనమాట. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ష్యూర్లీ విల్ రీచ్ 100K ఫర్ యువర్ హార్డ్ వర్క్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అస్సలు నిజంగా ఇట్లాంటి రెస్పాండ్ చాలామంది అయ్యారు. వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్ అనమాట మీ నుండి నాకు. 100K కానీ రీచ్ అయితే అసలు అంటే డ్రీమ్ అనమాట, డ్రీమ్ కాదు కాబోతున్నది. సో థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ వింటే నాకు అసలు నిజంగా వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే మీ సపోర్ట్ వెల్ విషెస్తో ఉంటే మాత్రం 100K ఏంటండి, 100 అయినా నేను రీచ్ అవుతాను. థ్యాంక్ యూ. హార్డ్ వర్క్ అన్నారు చూడండి, హార్ట్కి టచ్ అయింది. సో బుల్లెట్ రైడ్ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బుల్లెట్ రైడ్, సో చాలామంది అడిగారు బుల్లెట్ గురించి కూడా, ఏంటి డ్రైవింగ్ అది ఏమైనా లైక్ అదేంటి, సో యానిమేషన్ ఆర్ ఏంటి అది, మీరేమైనా వీడియో ఎడిటింగ్ చేసి అట్లా చేశారా, గ్రాఫిక్సా ఇట్లా అని. అంత పెద్ద మనకి రాదండి, నేనే ఓన్గా డ్రైవ్ చేశాను. రైడ్ చేయడం అంటే చాలా ఇష్టం నాకు. స్కూటీస్ ఇవన్నీ కామన్ నాకు, అంటే లైక్ స్టార్టింగ్లో ఎగ్జైట్మెంట్ ఉండే స్కూటీస్ కూడా, బట్ యాజ్ ఏ బుల్లెట్ మాత్రం చాలా ఇంట్రెస్ట్, ఎన్నిసార్లు డ్రైవ్ చేసినా చేయాలనిపించేది. నెక్స్ట్, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ. సో ఇది కూడా మోస్ట్లీ యూస్డ్ క్వశ్చన్ అనమాట, ఫ్రీక్వెంట్గా అడుగుతూనే ఉంటారు నాకు. ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ, ఫ్యామిలీ లైక్ ఫ్రెండ్స్ అనమాట.
ఇద్దరు ఉంటేనే నేను ఇంత లెవెల్కి వచ్చాను. సో ఇద్దరు వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉంటే చాలండి, ఏదైనా సాధించేస్తాను, ఎంతైనా సపోర్ట్ ఉంటుంది, ఏదైనా చేయగలనే నమ్మకం ఉంటుంది. సో ఇద్దరు చెప్పా కదా, బోత్ ఆర్ సేమ్. అండ్ నెక్స్ట్, లవ్వర్ లేరు అని చెప్పారు విశ్వక్సేన్ అని బయట టాక్. థ్యాంక్ యూ. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. అసలు విశ్వక్సేన్ అంటే తను నాకు ఎట్లా చెప్పను, ఓ మై గాడ్, అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్లీ క్యాప్చర్ చేశాను, బట్ ఐ డిడ్ంట్. ఓ మై గాడ్. ఓకే, ఎనీవేస్, విశ్వక్సేన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్. వన్ ఆఫ్ మై కాదు, వన్ అండ్ ఓన్లీ వన్ ఫేవరెట్. సో యాక్టర్ అనే కాదు, సో ఆయన మాస్ బిహేవియర్ కానీ, ఆయన రెస్పాన్స్ కానీ టువర్డ్ ఫ్యాన్స్. సో లవర్ అంటే యాజ్ ఎ లవర్, యాజ్ ఎ బ్రదర్, ఎనీథింగ్ మీరు అనుకోవచ్చు. నాట్ ఓన్లీ లవర్, కానీ ఒక్కసారైనా సో ఆయన వేలో వెళ్ళాలని నాకు ఇన్స్పిరేషన్ అనమాట ఆయన నాకు. చూద్దాం. లవర్ అనే కాదు, యాజ్ ఎ ఫ్యామిలీ టైప్ ఏదైనా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఈ క్వశ్చన్ అడిగినందుకు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సన్సెట్లో మిమ్మల్ని చూసా అండి, ఆ బీచ్ ప్రాంక్లో ఫిదా. ఓ మై గాడ్, ఓకే ఓకే, బీచ్ ప్రాంక్లో సన్సెట్, ఓకే, థ్యాంక్ యూ. ఐ మీన్ నా సన్ వల్ల అండ్ ఆ ప్రాంక్ వల్ల నాకు అందం వచ్చిందనమాట, అది నాది కాదు. ఆ షూట్లో కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. కొత్త కొత్త, ఐ మీన్ కొంచెం హ్యూమన్ మైండ్ సెట్స్ అనేవి అర్థమైంది, ఎట్లా ఉంటారా అంటే. ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు చాలామంది బీచ్ అంటే బీచ్ అని కంటిన్యూ చేసేస్తున్నారు, అది ఒక నది, ఒక రివర్ అని ఎవ్వరూ పట్టించుకోలేదు. బట్ కొంతమంది మాత్రం ఏంటండి బీచ్ అనుకొని చూసారు, రియాక్ట్ అయ్యారు. సో ఎంజాయ్ చేశాను. బట్ ఎనీవేస్, ఫర్ యువర్ కాంప్లిమెంట్, థ్యాంక్ యూ సో మచ్. వాట్స్ యువర్ నిక్ నేమ్? సో నిక్ నేమ్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ ఫుల్ నేమ్ నాది తనుజ అంతే. అందరూ మ్యాక్సిమం తను అని పిలుస్తారు 90%. అండ్ ఇంట్లో డాడీ మమ్మీ చిన్న అని పిలుస్తారు, చిన్న అంటారు, లేకపోతే నాన్న చిన్న, తను మ్యాక్సిమం తను అంతే. నెక్స్ట్, సంక్రాంతి ఎలా ఎంజాయ్ చేశారు? సంక్రాంతి ఎలా ఎంజాయ్ చేశారుగా, ఓకే, ఎలా ఎంజాయ్ చేశారు? యా గుడ్, బాగుంది, చాలా బాగుంది. బట్ ప్రాంక్స్ని మిస్ అవుతున్నా కాబట్టి సంక్రాంతిలో ఒకటి చేయాలనుకున్నాను, బట్ కుదరలేదు. ఎనీవేస్, ఎంజాయ్డ్ ఎ లాట్ విత్ మై ఫ్యామిలీ, చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మీరు కామెంట్ చేయండి ఎలా ఎంజాయ్ చేశారు, ఓకేనా, మర్చిపోవద్దు. నెక్స్ట్, గర్లీ ప్రాంక్స్ ఆర్ పెద్ద ప్రాంక్ ఛానల్? ఆల్వేస్ గర్లీ ప్రాంక్స్. లైఫ్ ఇచ్చింది కదండి, ఎలా మర్చిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్, వన్ వర్డ్ అబౌట్ యువర్ సబ్స్క్రైబర్స్. మై స్ట్రెంగ్త్, మై వెల్ విషెస్, మై సపోర్టర్, మెయిన్లీ మై స్ట్రెంగ్త్ అనమాట. వావ్, చాలా బాగా అడుగుతున్నారు క్వశ్చన్స్. నెక్స్ట్, మూవీస్ ఆఫర్ వస్తే ప్రాంక్స్ కంటిన్యూ చేస్తారా? అయ్యో, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయనే వన్ అండ్ ఓన్లీ రీజన్, ఓన్లీ ఎగ్జామ్స్, మళ్ళీ ఫెయిల్ అయితే బాగోదనే ఇంటెన్షన్తో బ్రేక్ ఇచ్చా అంతే. జస్ట్ ఒక స్మాల్ గ్యాప్, దానికి మించి ఇంకా ఏ రీజన్ లేదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని వచ్చినా నాకు ఐ డోంట్ కేర్, ఆల్వేస్ చూస్ ప్రాంక్స్. అలా అని అది మూవీస్ అని నేను అది లైక్ అది వదిలేస్తానని కాదు, బోత్. సో నెక్స్ట్, ప్రాంక్స్ ఫీల్డ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? సెలెక్ట్ చేసుకోవడం అంటే యాక్చువల్లీ నాకు స్టార్టింగ్ కవర్ సాంగ్స్ వచ్చినాయి కదా, సో అట్లా వెళ్తుంటే నాకు ఇలా కాల్ వచ్చింది మా డిఓపి నుండి, ఐ మీన్ మా ప్రాంక్స్ డిఓపి నుండి. సో అంటే స్టార్టింగ్ నుండి ఇంట్రెస్ట్ ఉండే లైక్ చెయ్యాలి అని, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. ఒక టీం ఉండాలి అలా అది అనుకున్నాను, బట్ సింగిల్ మెంబర్తో అంతా అయిపోయింది. ఒక కాల్ వల్ల వచ్చింది, ఒక ప్రాంక్స్ ఇట్లా ఇంట్రెస్ట్ ఉందని. నెక్స్ట్ డేనే మేము షూట్ స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ నేను ఇలా ప్రాంక్స్ చేయాలంటే ఒక టీం ఉండాలి, లైక్ ఒక స్క్వాడ్ అంటే ఒక క్రూ ఉండాలి, మాకు చాలా హార్డ్ వర్క్ ఉండాలి అనుకున్నాను. బట్ ఇంత మాకంటూ ఇద్దరితో అయిపోయిందంటే అసలు గ్రేట్ యాక్చువల్లీ. అంటే బిహైండ్ ది క్యామ్ 1 మెంబర్, ఎడిటింగ్కి 1 అంటే చాలు అనిపించింది. సో అలా స్టార్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఒక ఆఫర్తో సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది.
ఆర్ఆర్లు ఎడిటింగ్లు సూపర్ అండి. యా, క్రెడిట్ గోస్ టు మై డిఓపి అనమాట, నాదేం లేదండి. యాక్చువల్లీ నా దాంట్లో కూడా ఈ ఫీల్డ్లో నా యాక్టింగ్ కన్నా నాకు బాగా నచ్చేది ఆర్ఆర్స్ అనమాట. నేనే కామెంట్ చేసుకుంటాను నా యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్ సూపర్ అని, చాలా నచ్చింది అనమాట. అంటే లైక్ ఓవర్గా ఉండు, అలాంటి డిసప్పాయింట్ కూడా అవ్వం, ఈక్వల్గా సిచ్యువేషన్కి హ్యాండిల్ అయ్యేటట్టు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెలబ్రిటీస్ మీద ప్రాంక్ చేసే అవకాశం వస్తే ఎవరి మీద చేస్తారు ఛాన్స్ వస్తే? చెప్పా కదా, నా ఫేవరెట్ యాక్టర్ విశ్వక్ సేన్. యాక్చువల్లీ ఆయన రియాక్షన్ మాత్రం చాలా యాంగ్రీనెస్గా, చాలా కోప్పడతారు, నాకు తెలుసు అది. బట్ చేయాలి, ఆయనతోనే చేయాలి. సో అది నా డ్రీమ్ అనమాట, గోల్. అది అచీవ్ అవుతా, ఎప్పటికైనా చేస్తా కూడా. సో ఆయనతోనే చేస్తాను. అండ్ నెక్స్ట్ సో ఇవేనండి నా మోస్ట్లీ ఫ్రీ యూస్ చేసిన క్వశ్చన్స్ అందరూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇట్లా గడిచిపోయింది అనమాట. యాక్చువల్లీ ఎప్పటి నుండో నేను ఈ క్వశ్చన్స్ చూసుకుంటా నవ్వుకుంటూ ఉండేదాన్ని, బట్ కొన్ని క్వశ్చన్స్ చూడలేదు, డైరెక్ట్ క్యాప్చర్ చేసుకుని ఉంచుకున్నా. అసలు ఇంత మిస్ అవుతున్నారు అనుకోలేదు. త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తా, చెప్పా కదా మ్యానిక్విన్కి అంతకు మించి. సో సో వెయిట్ చేస్తూ ఉండండి, ఎటువంటి డిసప్పాయింట్స్ పెట్టుకోవద్దు, చక్కచక్క పరిగెత్తుకుంటూ వచ్చేస్తా. ఎగ్జామ్స్ కూడా నేను బాగా రాయాలని విష్ చేయండి దేవుడికి, కామెంట్స్లో పెట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంత సపోర్ట్, ఇన్ని క్వశ్చన్స్ చాలా బాగా అడిగారు అండ్ అందరూ పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. అందరూ సేఫ్గా ఉండండి ఇంట్లో. సో సీ యూ సూన్ గైస్, టేక్ కేర్, బై బాయ్.